ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము నువ్వు పొందుకుంటావో నీ శక్తికి మించినటువంటి కార్యం అక్కడ జరుగుతుంది. కారణం ఏంటి తెలుసా? ఈ లోకపరమైనటువంటి పనులు జరిగించడానికి, గమనించండి, ఈ లోక సంబంధమైనటువంటి పనులు జరిగించడానికి ఈ లోక సంబంధమైనటువంటి బలము కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి శక్తి కావాలి. దీన్ని జరపాలి అని అంటే ఆండ్రూ జరపమంటే జరపలేడు, జెసికా తల్లి జరపమంటే జరపలేదు. అదే ఒక్కసారిగా పరిశుద్ధాత్ముడు తన మీదకి దిగి వచ్చాడు అనుకోండి, అక్కడ ఉన్నది ఏం జరుగుతుంది అంటే తన యొక్క శక్తి రీప్లేస్ అయిపోయి ఆయన యొక్క బలము తన ద్వారా పనిచేయడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా పరిగెత్తుచు ఉన్నాడు. ఒక దైవ సేవకుడై ఉండి రథముల కంటే బలమైనటువంటి రన్నింగ్ రేస్ చేయడానికి ఏ విధంగా సాధ్యమైంది అని అంటే తను అభిషేకం పొందుకున్నాడు గనక. హల్లెలూయా. తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, ఇదిగో నువ్వు వారికంటే ముందు వెళ్ళిపోవాలి. ఎలాగెళ్తానయ్యా, నేను ముసలిని, ఏజ్ ఎక్కువ, లేకపోతే ఆ రన్నింగ్ నేను ప్రాక్టీస్ చేస్తాను, నేను సేవకుని కదా, నాకు రన్నింగ్ రాదు బాబు. నేను ఆ ఒలింపిక్స్కి పోయేవాడిని అయితే రన్నింగ్ చేసేవాడిని, నాకు అది రాదు. అయితే నేనున్నాను కదా. ఒక్కసారిగా పరిశుద్ధాత్ముడు తన మీదకి దిగిరాగా ఆ యొక్క గుర్రముల రథముల కంటే వేగంగా పరిగెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా గాండ్రించుకుంటూ వచ్చినటువంటి ఆ సింహం గాండ్రించుకుంటూ వచ్చినటువంటి సింహం అమాంతము అక్కడ ఉన్నటువంటి గొర్రె పిల్లను పట్టుకొని పరిగెత్తుచూ ఉంది. ఆఫ్టర్ ఆల్ గొర్రె పిల్ల కదా, నాకు 200 ఉన్నాయి, 300 ఉన్నాయి, ఇన్ని గొర్రె పిల్లలు ఒకటి పోతే ఏంటి, నా ప్రాణానికి అపాయం. అసలే ఆ యొక్క సింహము మహా కోపముతో ఉంది, ఆకలితో ఉంది, గాండ్రించుకుంటూ వచ్చింది. వదిలిపెడదామని వదిలిపెట్టలేదు, ఆ సింహం వెంట పరిగెత్తాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. సింహము అత్యంత వేగంగా పరిగెత్తగలదు, ఆ వేగాన్ని మించి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురు నిలబడ్డాడు. ఎలాగ తెలుసా? అతనికి మాత్రం, ఆ సింహానికి మాత్రం ఒక మహా సైన్యం వలె కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కారణం, తను పొందుకున్నటువంటి పరిశుద్ధాత్ముడు. సాధారణమైనటువంటి పనులు చేయడానికి నీ యొక్క శక్తి సరిపోతూ ఉంది, కానీ దేవుని పని చేయడానికి, అసాధారణమైన పనులు జరిగించడానికి, శక్తివంతమైన కార్యములు జరిగించడానికి, మహిమకరమైన కార్యములు జరిగించడానికి మాత్రం ఆయన పరిశుద్ధాత్మని శక్తి ఉంటేనే అది జరిగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో నాకు సాక్షులుగా ఉంటారయ్యా. తర్వాత యూదయలో సాక్షులుగా ఉంటారయ్యా. సమరయ దేశంలో సాక్ష్యం ఉంటారయ్యా. భూదిగంతముల వరకు